హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. ఈరోజు మీకోసం నేను ఒక మంచి వీడియో తీసుకొచ్చానండి. ఇదేంటంటే నార్మల్గా మన ఇంట్లో ఆ, ఏమన్నా డెకరేట్గా కానీ ఏమన్నా షోకేజ్ కానీ ఏమన్నా పెట్టాలి అంటే ఇలాంటివి బాగుంటాయి అన్నమాట. నేను అంతకు ముందుకు పెట్టిన వీడియోస్ అన్నీ ఒకసారి వెళ్ళి చూడండి. మ్యాక్స్ అన్నీ నేను ఒక వేస్ట్ మెటీరియల్తోనే తయారు చేసినవి ఉంటాయి అన్నమాట. లైక్ పీనట్ అంటే వేరుశనగల పొట్టు ఉంటుంది కదా, షెల్ అది. ఇంకా పిస్తా మీద ఉండే షెల్తోని నేను చేశానన్నమాట. ఇంకా నేను మీద కూడా పోస్ట్ పెడుతూ ఉంటాను. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ మీకు ఆ పాపప్లోనే కనిపిస్తుంది. సో అందుకని మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. అండ్ నార్మల్గా నేను ఈ ప్రాసెస్కి అంతగా ఏం యూజ్ చేయలేదండి. జస్ట్ ఒక వాటర్ కలర్స్, ఇంకా ఒక స్కెచ్ తీసుకున్నాను, ఒక వైట్ కలర్ పేపర్, అండ్ దానికి స్టిక్గా ఉండడానికి ఒక అట్టలాగా తీసుకున్నాను అనమాట. నార్మల్గా దీన్ని చూస్తున్నప్పుడు నాకు ఒక వచ్చిన ఆలోచన ఏంటంటే, నేను వర్క్ చేస్తున్న ప్లేస్ నాకు గుర్తుకొచ్చింది అనమాట. లైక్ ట్రీ అనేది ఒక కంపెనీ అనిపించింది నాకు, బ్రాంచ్ అనేది ప్రాసెస్ అని. అండ్ ఆ బర్డ్స్ని వేసేవి మా ఫ్రెండ్స్ మేము అని అనిపించింది అనమాట. అప్పుడే నాకు ఈ థాట్ కూడా వచ్చింది, మనం ఒక ఫ్యామిలీని ఎందుకు వేయొద్దు అండ్ ఒక క్లాస్మేట్స్ ఉండే టీంని ఎందుకు వేయొద్దు అనిపించింది. మోస్ట్లీ అందరం మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని మిస్ అవుతుంటాం కదా. సో వాళ్ళందరినీ ఇలా ఒక చెట్టు మీద కానీ ఒక పెద్ద చెట్టు వేసి అందులో పెట్టాలని ఒక థాట్ అనేది వచ్చిందనమాట నాకు. సో ఈ క్రియేట్ చేసేటప్పుడు క్రాఫ్ట్లో నాకు అనిపించింది ఏంటంటే, నార్మల్గా మనం ఏదైనా ప్రాసెస్ చేసేటప్పుడు మనకి కొత్త కొత్త థాట్స్ వస్తూ ఉంటాయి. మీరు కూడా ఈ క్రాఫ్ట్ని చేస్తున్నప్పుడు కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ రావచ్చు. ఇలా కాకుండా వేరే వేయాలి అని కానీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అండ్ ఖచ్చితంగా మీరు దీన్ని ట్రై చేయండి. ఇది అట్లీస్ట్ ఒక 10 minutes కూడా పట్టదని, చాలా తక్కువ టైంలోనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఇది. ఇందులో నేను 3 కలర్స్ యూజ్ చేస్తాను. ఏంటంటే ఒకటి, అంటే ఏమైనా బ్రైట్గా ఉండేవి యూజ్ చేయండి, మీ ఇష్టం, మీరు యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇందులో నేను మెయిన్గా యూజ్ చేసిన కలర్ నాకు బాగా అనిపించింది ఏంటంటే పింక్ అనమాట. పింక్ కొంచెం ఇందులో అట్రాక్టివ్గా అనిపించింది. ఒక్కొక్క కలర్ ఒక్కొక్కలా కనిపించింది. మనం జస్ట్ ఓన్లీ ఫింగర్ ప్రింట్ వేసేసి ఒక ఐ అండ్ బీక్ పెడతాం అంతే. దెన్ మౌత్ పెడతాం, అంతకు మించి ఇంకేం ఉండదు అనమాట. అందులోనే క్యూట్గా ఉంటుంది. మీరు దీన్ని వేసేటప్పుడు దాని మీద నేమ్ కూడా రాయొచ్చు, మీ ఫ్రెండ్స్ అంటే గుర్తుండడానికి నేమ్స్ కూడా మీరు రాయొచ్చు అనమాట. ఒకవేళ మీ ఫ్రెండ్స్ పెద్దగా అలా ఉంది అని అనుకున్న, హెయిర్ ఏమన్నా మీరు ఎడిట్ చేయాలనుకున్నా ఎడిట్ చేసుకోవచ్చు. బట్ దాన్ని నీట్గా ప్రాపర్గా వేయండి. ఎందుకంటే మనం ఏదైనా హెయిర్ స్టైల్ని వేద్దామని అనుకున్నప్పుడు ఆ ఫింగర్ ప్రింట్ అనేది షేడ్ అవ్వడం కానీ అలాంటివి జరుగుతాయి. సో వేస్ట్గా చేయడం ఎందుకండి, మనం వేసేటప్పుడే కొంచెం ఆలోచించి డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ దానికి మనం లెగ్స్ పెట్టడం కూడా చాలా ఈజీ అండి. జస్ట్ నార్మల్గా నేను పెట్టినట్టు మీరు పెట్టండి, చాలా నీట్గా ఉంటుందన్నమాట. ప్రాసెస్ తక్కువ అండ్ నీట్గా ఉంటుంది. నాకు ఈ క్రాఫ్ట్లో నాకు అనిపించింది ఏంటంటే, నార్మల్గా ప్రాసెస్ టైం తక్కువైనా కానీ పిక్చర్స్ బాగా వచ్చాయి అనిపించింది అనమాట. ఇందులో లైక్ ఇంకెక్కువగా హైలైట్ అయింది ఏంటంటే బ్లాక్ కలర్. ఆ బ్లాక్ కలర్తోనే ఆ బ్రాంచెస్ అలా రావడం బాగా అనిపించింది. ఎందుకంటే అదే బ్రాడ్గా అదే కనిపిస్తుంది కాబట్టి. అండ్ నేను సైడ్స్కి అవి కూడా నేను హైలైట్ అవ్వడానికి జస్ట్ నార్మల్ కలర్ యూజ్ చేశానండి, బార్డర్స్. నార్మల్గా మనం దీనికి వేసేటప్పుడు ఐస్ అంత పెద్దగా కాకుండా ఒక చిన్న డాట్ పెట్టి వదిలేయండి, అక్కడే బాగుంటుందన్నమాట చాలా. అండ్ లెగ్స్ కూడా నార్మల్గా ఇప్పుడు నేను వేసాను కదా అలా వేయండి, బ్లాక్ కలర్ స్కెచ్తోని సరిపోతుంది. మీరు ఒకవేళ మీ దగ్గర ఒక సన్నగా ఉండి చాలా మంచిగా ఉండే బ్రష్ ఉందంటే వాటితోనైనా మీరు ఐస్ పెట్టేసి బ్రిక్ పెట్టి లెగ్స్ వేయచ్చు. లేదు నాది కొంచెం పెద్దగా ఉంది ఆ బ్రష్ అనేది అని అనిపిస్తే నార్మల్గా ఒక స్కెచ్తో వేసుకోవచ్చు. అండ్ బ్లాక్ పెన్ అయినా పర్లేదన్నమాట, కనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ నేను యూజ్ చేసింది ఎక్కువ బ్లాక్ పెన్నే అనమాట. నా ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. మోస్ట్లీ బ్లాక్ పెన్తోనే అన్ని నేను యూజ్ చేశాను. ఈ కలర్ బాగా కనిపించాలని నేను బార్డర్స్కి కూడా ఒకసారి హైలైట్ చేయడానికి బ్లాక్ కలర్ యూజ్ చేశాను. మీరు ఇది
తయారు చేసేటప్పుడు నాకు తెలిసిన ఆల్మోస్ట్ అందరికీ మీ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి ఒక 10 పీపుల్ ఉంటే ఒకలాగా చేయండి, ఇక 20 పీపుల్ ఉంటే ఒకలాగా చేయండి, మీ ఫ్యామిలీ అయితే ఇంకొకలాగా. మీరు ఒక ఇల్లుని బిల్డ్ చేసి కూడా, అంటే ఇందులో ఒక ఇల్లుని వేసి కూడా మీరు దీన్ని చేయొచ్చు. ఆర్ టెంపుల్ కానీ, ఒక బెంచ్ మీద కానీ, ఒక ప్లేస్ కానీ, మీ ఇష్టం వచ్చినలాగా మీరు చేయొచ్చు అనమాట. నాకు ఈ ప్రాసెస్లో బాగా నచ్చింది ఏంటంటే బీక్స్ అనమాట. చూసారు కదా ఎంత కొషగా బాగా అనిపిస్తుంది చూస్తున్నప్పుడు. అండ్ దీన్ని వేసినప్పుడు కూడా నా ఫ్రెండ్స్ 3 మెంబర్స్ నేను ట్యాగ్ చేసుకున్నాను అనమాట. నేను దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఒక 3 ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఒకే దాంట్లో నడుస్తుంటారు అనే థీమ్ గుర్తుకొస్తుంది. సో మేమైతే అలాగే ఫీల్ అయ్యాము. మీకు ఒక ఫ్రెండ్ అనేవాళ్ళు సేమ్ మీ థాట్స్తోనే ఉండుంటే మీరు ఇలాగా తయారు చేసి మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి. ఆర్ ఇది ఏదైనా చిన్న కాంపిటీషన్ ఉన్నా కానీ మీరు దీన్ని ఇందులో పెట్టుకోవచ్చు అనమాట, బాగుంటుంది. అండ్ చిన్న చిన్న పిల్లలు, ఒక ప్రైమరీ సెషన్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఈ క్రాఫ్ట్ని వాళ్ళు చాలా ఈజీగా తయారు చేయొచ్చు అనమాట. దీనివల్ల నార్మల్గా వాళ్ళకి అంతగా వర్క్ ఉండదు అండ్ చాలా తక్కువ టైం అయిపోతుంది అనమాట. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు నన్ను మోటివేట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి మీకు పాపప్లో కనిపిస్తుంది అనమాట. సో నేను ఏం వీడియోలు పెట్టినా అని నార్మల్గా మీ అందరికీ ఆ వీడియోస్ మీరు చూడగలరు. నా నోటిఫికేషన్స్ ఫస్టే వస్తాయన్నమాట. సో అందుకని. అండ్ ఈ ప్రాసెస్లో నేను ఎక్కువగా తెలుసుకుంది ఏంటి అంటే మన నార్మల్గా మన ఫ్రెండ్స్కి ఇలాంటి మెమొరీస్ ఉంటే బాగుంటుంది అనిపించింది అనమాట. మోస్ట్లీ అందరూ ఇలానే గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు కదా. ఇది మన ఫ్రెండ్స్తోని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీ 3 ఫ్రెండ్స్ ఒకే దగ్గర ఉండుంటే మీ 3 ఫ్రెండ్స్ ఒకేసారి ఫింగర్ ప్రింట్స్ వేయండి, అప్పుడు ఇంకా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. అండ్ నేను ఇది వేసినప్పుడు కూడా నా 3 ఫ్రెండ్స్ నా పక్కనే ఉన్నారు అండ్ 3 ఫింగర్ ప్రింట్స్ పెట్టి చేశాను అనమాట. బాగా అనిపించింది కదా, నాకు అనిపించిందండి, బాగా అనిపించింది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. And tag your friends, guys. Bye.